సారంగపాణి జాతకం. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో మెయిన్ సబ్జెక్ట్కి జాతకాలు పిచ్చాడు అనమాట. సో అలా 1 పాయింట్ జాతకం చూపించుకున్నప్పుడు ఒక ప్రాబ్లం ఉందని తెలిసిద్ది. అది ఏంటి, మరి ఎలా సాల్వ్ చేస్తాడు, ఏం చేశాడు, ఇది మీరు థియేటర్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే పెద్దకి ఏమనిపించలేదు భయ్యా, చాలా బోరింగ్గా ఉంది. సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రెయినింగ్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. అంటే సింపుల్గా చెప్పాలంటే మెయిన్ స్క్రీన్ మీద కాకుండా షార్ట్ ఫిల్మ్గా 25 to 30 minutesలో చాలా మంచిగా తీసేసి అనిపించింది సినిమా చూసేసిన తర్వాత. ఎందుకంటే ఆన్ పేపర్ మీద ఓకే హీరో జాతకాలు పిచ్చాడు మెయిన్ సబ్జెక్ట్, సో తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఆ వెళ్ళే స్టోరీ ప్రొసీడింగ్స్లో ఇలా 3-4 ఫన్నీ బ్లాక్స్ పెట్టేద్దాం, ఇలా చేద్దాం అనుకున్నారు. కానీ ఆ ఫన్నీ బ్లాక్స్ అనేవి ఎక్కడా వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోగా ఏంటర్ నాయన ఎంతసేపు సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది బోరింగ్గా. సో ఆ పంచెస్ అయితే పెద్దగా మంచిగా ఆర్గానిక్ ఫ్లోలో అయితే చాలా మంచిగా రాసుకోలేకపోయారు, ఏమనిపించదు అనమాట. దానికి తోడు స్టోరీలో ఒక మంచి ట్విస్ట్ ఇద్దాం అంటే అమ్మో ఇది పెద్ద ట్విస్ట్ లాగా అనుకుంటారు, కానీ ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు క్లియర్గా అర్థమైపోయింది ఇంక దీన్ని ఇలా తీసుకెళ్ళిపోతారని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది, చాలా క్లియర్గా. సో స్టోరీలో ఆ టర్న్ పరంగా కానీ పెద్దగా సర్ప్రైజింగ్గా లేదు. అండ్ కామెడీ పరంగా విరల్ కిషోర్ గారు వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఒక 2-3 జోకులు అలా పర్లేదు అనిపించింది, కానీ ఇంకా అవి కూడా పెద్ద ఇంకే వర్కౌట్ కావన్నమాట. అండ్ ఇంకా ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి మీకు అర్థమైపోయింది ఇదేంటారు బాబు, ఇంకా దీన్ని ఎలా కూడా హడావుడిగా దీన్ని క్లోజ్ చేద్దాం వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మనకి ఆ హడావుడి హంగామా అనేది క్లియర్ కనిపించింది అనమాట. ఇంకా దీన్ని మనం ఓరించి చేసుకుందాం అనే ఒక సినారియో అనేది. సో అది సింపుల్ చెప్పాలంటే. సో సినిమా చూసిన తర్వాత ఇది బిగ్ స్క్రీన్ మీద కాదు, షార్ట్ ఫిల్మ్గా 25 to 30 minutesలో మంచిగా అలా తీసేసి క్లైమాక్స్లో అంటే ఆ స్పెసిఫిక్ షార్ట్ ఫిల్మ్కి నాకు ఒక మంచి ఐడియా కూడా వచ్చింది సినిమా చూసేటప్పుడే అనమాట. అంటే హీరో విపరీతంగా అలా అలా ట్రై చేస్తున్నాడు, ఏదో వర్కౌట్ కావట్లేదు, ఇంకా అలా రోడ్డు మీద అలా తాగేస్తూ వెళ్తుంటే ఎవడో పిచ్చోడు సమ్ కైండ్ ఆఫ్ బెగ్గర్ కావచ్చు, పని చేసిన వాళ్ళు కావచ్చు, ఒక మంచి కొటేషన్ చెప్పాడు. లైక్ ఏదైతే మీరు లాస్ట్లో చెప్పారో అలాంటిది చెప్పి ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అనమాట. సో అంతటితో ఆ షార్ట్ ఫిల్మ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇలాంటి కైండ్ ఆఫ్ వచ్చేసింది హ్యాపీగా. థియేటర్లో అంత స్కోప్ లేదు ఈ జస్ట్ బేసిక్ నార్మల్ ఐడియాని ఇంత హెవీగా తీసుకెళ్ళిపోవడానికి. సో అదే అనిపించింది. సో యా, అండ్ దిస్ వన్ వాస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ Bronze Star man. And coming to the performances, everybody they were okay in their roles అనమాట. బ్యాక్వర్డ్ స్కోర్ పెద్దగా అనిపించలేదు, అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ కూడా ఓకే బాగానే మెయింటైన్ చేసి అనిపించింది. సో అంతే, సాంగ్స్ పెద్దగా ఏం బాగాలేదు. ఫస్ట్ సాంగ్ ఓకే ఫీలింగ్, ఇంకా మిగతా ఇంకేం లేదు. సో అంతే. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.